కట్ చేయడానికి ఏం తెచ్చు? కత్తి తేలేదు, మర్చిపోయాను. మళ్ళీ తెద్దాంలే. హలో అండి, బాగున్నారా? ఎండ చూసారా ఎట్లుందో? మిడ్ 85s ఉందన్నమాట. ఇది అన్యూజువల్ మాకైతే ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్కి. లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు పడ్డాయి, అందుకోసం అనుకుంటా ఇట్లా వేడైతే ఎక్కువ ఉంది. ఇక్కడ క్యాబేజెస్ ఉన్నాయి, కూల్ సీజన్ క్రాప్స్ చాలా ఉన్నాయన్నమాట. అక్కడ కుండీ నిండా బీట్రూట్స్ ఉన్నాయి, అవి కోయాలి. క్యాబేజెస్ పాడైపోతున్నాయి అక్కడ, రెడ్ క్యాబేజ్, ఇంకా ఇవన్నీ గోల్డెన్ ఎకర్ క్యాబేజ్, కొన్ని ఆనియన్స్ కోద్దాము, బాగా బిగ్ సైజ్ వచ్చాయి. ఇంకా టొమాటోస్ ఉన్నాయి, అవన్నీ కోయడం కోసం అని చెప్పి ఇగో బుట్టలన్నీ తీసుకొని మా అమ్మని తీసుకొని వచ్చా. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం వెరైటీస్ అని. కట్ చేద్దాం పదండి. పో కత్తి ఎత్తుకరా పో. కత్తి ఇట్లా పెద్దది స్టీల్ కత్తి ఒకటి తీసుకొని రాపో, ఏదో ఒకటి. ఇవి కొలరాబీస్, మొన్న ఒకటి గోస ఇంతకుముందు చూశారు. నేను సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ట్రై చేశాను కానీ ఆ వెదర్ వల్ల పండలేదు. ఇది కూడా బ్రాసికాస్ అనమాట. బ్రాసికాస్ కాబట్టి ఏ బ్రాసికాస్ అయినా కూల్ సీజన్లోనే వస్తాయన్నమాట. కూల్ సీజన్ క్రాప్స్, ఎక్కువ వేడి వాటికి పట్టదు కాబట్టి ఇంక ఇవి అందులో ఉడ్డీ అయిపోతున్నాయి అనమాట. మొన్న ఒకటి కోస, ఇంతకన్నా కొంచెం పెద్దది కోస్తే బాగా ఉడ్డీగా అయిపోయింది. స్కిన్ అంతా పీల్ చేసి రైస్లో వేసి వండాను. ఇంక ఇవి రైట్ సైజ్, ఇప్పుడు మొగ్గ కూడా వస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ టూ మచ్ హాట్ అయిపోతుంది కాబట్టి ఇవి ఇంక ఇంతకన్నా ఉండకూడదు అనమాట. కాబట్టి ఇవి ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 కోసేద్దాము. సో వీటిని ఇక్కడ కట్ చేయొచ్చు, లేదు పీకేసి తర్వాత మనం తినేటప్పుడైనా వాటిని తీసేయచ్చు అనమాట. బొట్టి ఇట్లా తీసుకురామా, ఈ పక్క నిలబడు, కెమెరా కట్టం నాకు. ఇవి కొలరాబి, మొన్న అన్నంలో వేసా, ఆలుగడ్డ రైస్ చేసిన చూడు. నీకు టేస్ట్ గమనించలేదు నువ్వు, కానీ నాకు తెలిసింది క్యాబేజ్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ ఆకులు కూడా తినొచ్చు కానీ మనం ఆకులు తీసేసి ఇది తింటాం అనమాట. ఈ మన ఇవి ఉంటాయి కదా, క్యాబేజు, కాలీఫ్లవరు, ఇట్లా ఫ్యామిలీ అనమాట. సేమ్ టేస్ట్ ఒక రకంగానే ఉంటాయి. నువ్వు చూసుండవు అంతే, చిన్నగా ఉంది కానీ వీటికి ఎండ పనికిరాదు అనమాట. ఏమైనా నీడలో, అంటే నీడ కాదు, కొంచెము వాతావరణము. తీసేద్దాం, మళ్ళీ తీసేస్తా. కట్ చేసే అంటే వండేటప్పుడు వీటిలోనే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం వంట చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కొలరాబీ అంటారు. పూల చెట్టు కోసేస్తుంది ఒకేషనం. ఇవేమో గోల్డెన్ ఏకర్ క్యాబేజెస్ అనమాట. రకరకాలు ఉంటాయి, దొరకవచ్చు. ఒక 3 కోద్దాము, మిగతావి కూడా వేడైతే ఎక్కువే వీటికి, కానీ ఇంకొన్ని ఒక నెక్స్ట్ వీక్ దాకా ఉంచేస్తావి. ఇవి ఈరోజు కోసేద్దాం. ఇవన్నీ సైడ్లో ఈ బగ్స్ అన్ని తింటున్నాయని వీటిని ప్రూనింగ్ అది చేసా. దీంట్లో కూడా రకాలు ఉంటాయమ్మా, కలరు షేప్ అయితే అట్లే అనిపిస్తుంది కొంచెము. అందులోనూ వాతావరణం బట్టి ఇక్కడ కొంచెం కూల్గా ఉంటుంది కదా, ఈ వాతావరణానికి సరిపడే విత్తనాలే ఇక్కడ అమ్ముతారు. అక్కడ వాతావరణానికి తగిన విత్తనాలు ఆడ అమ్ముతారు కాబట్టి ఇవే అని చెప్పలేము. ఇంకా షేప్ అయితే అట్లనే ఉంటాయి మరి మన కాడ కూడా. కొద్దిగా తెల్లగా ఉంటాయి, ఇదే గ్రీన్లో ఉంది, తెల్లగా ఉంటాయి. వీటికి బాగా ఇంకా రాదు. ఇంకా కాలీఫ్లవర్స్, క్యాబేజెస్, ఈ కొలరాబీ ఇవన్నీ కూడా ఒకసారి అంతే. ఇవన్నీ క్యాబేజ్ వామ్స్, దీంట్లో స్లగ్స్, ఫీల్ బగ్స్ బాగా తినేసినాయి వీటిని. అదే ఇప్పుడు నుంచో ఉంది బ్రౌన్ కలర్. ఇవి పీకేయడమే, వీటిని తీసి కాంపోస్ట్లో వేయచ్చు అనమాట.
కాంపోస్ట్లో వేసుకుంటే ఎరువు అవుతుంది. అదొకటి కొద్దాం. ఇది రెడ్ ఏకర్ క్యాబేజ్, చాలా రోజులు అయింది, అంత హెల్దీగా లేదు. సరే సైజు రానిలే అన్నట్టుగా ఉంచినా కానీ కొంచెం బాగా ముద్రిపోయినట్టు అయిపోయింది. ఒక ఫ్యూ లేయర్స్ తీసేసి లోపలిది వాడుకోవచ్చు అనమాట. పైన ఆకులు కొంచెం ఖరాబ్ ఉన్నాయమ్మా. స్కిన్ కూడా మంట పుడుతుంది వేడికి. మరి అందుకనే తీసేది. ఇవి బీట్రూట్స్ చూసారు ఇంతకుముందు షార్ట్స్లో దాంట్లో చూసారా ఎట్లా వడలిపోతున్నాయో. ఈ కుండీలో ఉన్నాయి కదా, కానీ మంచి సైజు వచ్చాయి. ఇన్ని ఉన్నా కూడా చూసారా మన షాప్లో ఉన్న సైజు బాగున్నాయి కదా. సైజు అవి వేరే, అవి స్విచ్ ఆడమ్మా, అవి స్విచ్ ఆడు. ఈ బీట్రూట్ ఇప్పుడు 10 సార్లు చెప్పినా మళ్ళా గుర్తుపెట్టుకోవు. ఒకటే ఫ్యామిలీ కాబట్టి నీకు ఆకులు అట్లా అనిపిస్తాయి అంతే. అంటే ఈ కుండీ సైజుకి ఇన్ని బీట్రూట్స్ ఈ సైజ్ అంటే మంచిగా వచ్చినట్టు అనమాట. ఇంక రావు, ఇంక వేడి ఎక్కువ అయిపోయింది కదా, ఏమన్నా ఒకటేర మిగిలినా కూడా తీసేయడమే బెటర్. ఇంకా ఈ వేడికి తట్టుకోలేదు ఇవి. ఏమైనా కూల్ సీజన్ క్రాప్ అంటారనమాట వీటిని. ఇంకా ఇది ధనియాల చెట్టు మనకాడైనా అంత ఎక్కువ వేడికి రావు ఇవి. ఉల్లిగడ్డలు చూసారా ఎంతెంత పెద్దగా అయ్యాయంటే అన్నీ ఒకసారి తెంపాలంటే తెంపబుద్ధి కావట్లేదు అనమాట. ఫ్రెష్గా నాకు ఉల్లిగడ్డలు కూడా ఫ్రెష్గా తీసుకొని వంటలకు వాడుకోవాలని అనిపిస్తుంది. చూసారా మంచి పింక్ కలరు, సైజు కూడా షాప్లో వచ్చినంత సైజు వచ్చాయన్నమాట ఈసారి. కొన్ని తెంపుదాం అంతే, 1-2 తెంపి మిగతాయి నేను ఏ రోజుకి ఆ రోజు వచ్చి వాటిని తెంపి కూరల్లోకి వాడేస్తున్నాను అనమాట. భలే ఘాటు ఉన్నాయి. నేను ఒకటి తెంపి కట్ చేస్తుంటే కళ్ళమటి బాగా నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. సూపర్ ఫ్రెష్గా ఉంది కదా. ఇంకా ఆ పక్క 2 ఉన్నాయి, అవి తెంపి ఇవి ఉంచేద్దాం. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ రెడ్ ఆనియన్సే. ఇవి నేను ఇంకా రోజు వంటకి ఒక్కొక్కటి వచ్చి తీసుకొని పోయి వంటలో వాడుకుంటాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఆనియన్స్. ఇక్కడ ఫ్లవర్స్ ఉండే చూసారా, గోఫర్ రోజు రావడం తోవడం. ఈడ ట్రాప్ పెట్టారన్న పేరు కానీ పడలేదు. ఈడ కొన్ని ఉన్నాయి. ఇది ఉల్లిగడ్డ ఇంకొకటి ఎంత పెద్ద సైజు ఉందో. ఉల్లిగడ్డలు అయితే తీసుకుపోవట్లే, పక్కనే తవ్వుతుంది కానీ గోఫర్ ఈసారి ఏందో విచిత్రం అనమాట. అది హార్వెస్ట్ అంతా ఒక దగ్గర పెట్టాము, చూపిస్తా పదండి అన్నీ ఏమేమి కోసాము. యాక్చువల్గా టొమాటోస్ చాలా ఉన్నాయి, అవి కోద్దామని అనుకున్నాం కానీ ఇంకా వేడి ఇద్దరికి సరిపోయింది అనమాట. వేడికి ఇంకా ఉండరావట్లేదు. ఎంత టైం తెలుసా, 10 పొద్దున 10 అనమాట. అంగది కొలరాబీ ఆనియన్స్. ఆడియో మైక్ ఎందుకో చిన్నగా చాలా సరిగా రావట్లేదు ఎందుకో, మరి మైక్ సెట్టింగ్ కొట్టను కొనాలి. సో కొలరాబీ, క్యాబేజెస్, బీట్రూట్స్, ఆనియన్స్ అనమాట. ఈ 4 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కూల్ సీజన్ క్రాప్సే అనమాట. ఎస్పెషల్గా అయితే కొలరాబీ, క్యాబేజు, బీట్రూట్స్ ఇవి వరకు అయితే కనుక ఖచ్చితంగా కూల్ సీజన్ క్రాప్సే. ఎంత అందంగా ఉన్నాయి కదా. హైలైట్ అయితే నాకు ఆనియన్స్, క్యాబేజెస్ ఆల్రెడీ ఇంతకుముందు కోసా, కొలరాబీ కూడా హైలైట్ అనుకోవాలి. ఆనియన్స్ ఎందుకంటే ఇంత సైజు ఇంతకు ముందు రాలేదన్నమాట. అదండి మరి ఈరోజు వీడియో. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.